అబ్బాయి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే జర్నలిస్టులు హ్మ్. ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేశారు. హ్మ్. మీరు ఏ విధంగా? అది ఎలాగంటేనండి ఆయన గతంలో కూడా అంటే ఒకప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే చాలా పేరుంది. చాలా మంచి పేరు, పెద్ద విశ్లేషకుడు. యాక్చువల్‌గా తెలంగాణ రాష్ట్రంలోనే అంత గొప్ప విశ్లేషకుడైతే లేడు. అంత ఒక దరిదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన ఒక ప్రొఫెసర్‌గా ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఎన్నో గొప్ప విశ్లేషణ చేస్తూ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం వన్ సైడెడ్‌గా అయిపోయి, అది పూర్తిగా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండటం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. ఆయన జనరల్‌గా విశ్లేషణ చేస్తే ఎంతో గౌరవం, మంచి పేరుంటది. ఆ మంచి పేరు ఆయనకి ఇప్పుడు ఉంది కాదంటలేదు. ఆ విషయం మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఎంత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా సరే, ఎంత వేరే పార్టీకి అమ్ముడుపోయి ఒక విధంగా చెప్పాలంటే అమ్ముడుపోయి కొమ్ముగాసి ఈ పవన్ కళ్యాణ్ తిట్టాలన్నా సరే ఆయనే మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే నాకెంతో గౌరవం, ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా నేను వెళ్ళాను అని ఆయన చాలా సాధారణంగానే చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే అమిత్ షా గారితో మాట్లాడినట్టు ఈయనేదో పక్క నుండి మాట్లాడేసి ఏదో వీళ్ళేదో బేరాలు మాట్లాడేస్తున్నట్టు రకరకాలుగా ఆయన ఏదో ఊహించుకుని చెప్పడం అనేది అది ఎవరైనా సరే నాగేశ్వరరావు గారు కాదండి, ఎవరైనా అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సరే ఏదేమైనా సరే ఆయన ఎందుకో వేరే దేని దృష్టిలో అన్నారో దానికి సంబంధించి ఆయన మళ్ళీ నేను ఆ ఉద్దేశం తనలేదు, నేను నా మాటలు వెనక్కి తీసుకున్నానని కూడా అన్నారు. దానికి సంతోషమే. అయితే ఏంటంటే అది ఎలా పక్కన పెడితే కొంతమంది జర్నలిస్టులనే కాదండి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం, పవన్ కళ్యాణ్కి అక్కడ లేదా, ఎక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు, హైదరాబాద్తో పని ఏంటి అని అంటాడు. అసలు ఆ ఎదవలకి నిజంగా ఆ ఎదవలకి చెప్పాలంటేనండి వాళ్ళు మనుషులో పశువులో నాకు అర్థం కాదు. ఎందుకంటున్నానంటే హైదరాబాద్ అనేది ఆ అనేవాడు బాబు సొత్తా లేకపోతే ఆడు సొమ్మ నాకు అర్థం కాదు. ఆడేవాడండి అంటానికి, హైదరాబాద్ రావద్దని అంటానికి ఆడేవాడు అసలు. ఆడు పక్కూరు ఎప్పుడు వెళ్ళలేదా, పక్కూరు ఎప్పుడైనా వెళ్ళలేదా, పక్క రాష్ట్రం వెళ్ళలేదా, పక్క దేశం వెళ్ళలేదా, ఆడెవడో హైదరాబాద్ రావద్దంటే ఆడేవాడు. అటువంటి వాళ్ళు అందరూ కలిసి ఏ పవన్ కళ్యాణ్ రావద్దు లేకపోతే ఎవరన్నా రావద్దు, ఆంధ్ర నా కొడుకులు, ఆంధ్ర వాళ్ళు దోస్తారు. ఎవడండి ఎవడు నా కొడుకు? ఆంధ్ర వాళ్ళు చేస్తేనే ఇక్కడ సెంటర్ అయింది, ఆంధ్ర వాళ్ళు చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అది కూడా తెలుసుకోవాలి. ఓకే, మనకి అందేదాకా జుట్టు కాళ్ళు పట్టుకుని అందేక జుట్టు అంటే కనుక ఈ ఎదవలను మరి ప్రజలు గమనిస్తున్నారంటంలో వాళ్ళు తెలుసుకోవాలి. సరే ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారిని వేరే వాళ్ళని అంటే పర్వాలేదు, మరి జగన్ ఎక్కడోడు, జగన్ కూడా వస్తున్నాడు. జగన్ ఎప్పుడన్నా అన్నారా? అనలేదు. మరి అతను ఏమన్నా రుచో ఏమో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ విషయంలోనే మాట్లాడతారు వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ అంటేనే ఎందుకు, పవన్ కళ్యాణ్కి అక్కడ లేదా, ఎక్కడెందుకు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పని ఏంటి? రే చంద్రబాబు నాయుడు నువ్వు పుట్టకముందే ఇక్కడ ఇల్లు ఉంది ఆయనకి, నువ్వు పుట్టకముందే ఇక్కడ రాజకీయాలు చేశాడు. అసలు నువ్వెవడో గొట్టగాడి. అటువంటి ఎదవలు ఎలా మాట్లాడినా సరే వాళ్ళు అనవసరం అండి. ఎందుకంటే ఆడేదో ఉద్ధరించేసే ఎదవలాగా, ఆ పార్టీని ఉద్ధరించేసే ఎదవలాగా ఏదో మాట్లాడి ఆ పార్టీకి ఒక నీచమైన పేరు తెచ్చి చివరికి అదే పార్టీని కనుమరుగయ్యేలా చేసేవాళ్ళు ఏంటంటే చివరికి పక్కకు పోతారనమాట. ఇప్పుడు చూడండి టీఆర్ఎస్లో చాలామంది అలాగే వాగారు. టీఆర్ఎస్ ఏమైపోయింది? పక్కకు పోయింది. అలాగే ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ఎవరైనా ఇప్పుడు గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు. అది తప్పు కాదు. వీళ్ళు పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం రాకూడదు. మిగిలిన వాళ్ళు మళ్ళీ రావచ్చు. మరి ఇటువంటి ఎదవల్ని ఏ చెప్పుతో కొట్టాలో, ఏ పెంటండిన చెప్పుతో కొట్టాలో మరి వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తే అలా కొడదామని మేము రెడీగా ఉన్నాం. సరే ఏదేమైనా సరే అంటే నీ తోటి రాజకీయ నాయకుడిని, నీ తోటి మనిషిని ముందు మనిషిగా గౌరవించు. నువ్వేదో పెద్ద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి నీ పబ్బం గడుపుకుందామంటే కనుక అందరికంటే ఎదవయ్యేది ముందు నువ్వే. నిన్నే ఎదవ కింద చూస్తున్నారన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు అనేది నా మనవి. దాన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చు, మోదీ గారు ఎక్కడికి రావచ్చు. మరి మోదీ గారు ఎందుకు వస్తున్నారు? ప్రధానమంత్రినా? ప్రధానమంత్రికి మాత్రం పని ఏంటి అని అంటే ఈ ఎదవని ఏ చెప్పుతో కొట్టాలి? అలాగేంటంటే అలా వాగుతూ ఉంటారండి. అటువంటి ఎదవల్ని అంటే ప్రత్యేకంగా ఏదో ఫేమ్ తెచ్చేసుకుందాం సోషల్ మీడియాలో మాట్లాడేసి నాకు పెద్ద వెనకాల సపోర్ట్ వచ్చేస్తాన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో వాగుతారేమో కానీ అలా వాగే ఎదవల్ని ఎవరినైనా సరే పెద్ద ఎదవల కింద చూస్తారన్న సంగతి మర్చిపోకూడదని నా మనవి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో తెలంగాణలో కొంతమంది వాళ్ళ జర్నలిస్ట్ అంటారా ఏమంటారో తెలీదు. బట్ వాళ్ళందరూ కూడా ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, అంటే వాళ్ళు ఆ మీటింగ్ పెట్టుకుంది ఒక పర్పస్, బట్ మాట్లాడిందంతా కూడా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? రెండు ప్రాంతాల మధ్య ప్రశాంతమైన వాతావరణం, రెండు గవర్నమెంట్లు స్వేచ్ఛమైన
వాతావరణం, 2 పరిపాలనలు బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ఓర్చుకోలేని వాళ్ళు, ఓకేనా, ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ కాముగా ఉంది. మరి కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు చేసే చిల్లర వేషాలు తెలంగాణ ప్రజలకే నచ్చట్లేదు. వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పనికి మాలిన వీడియోలన్నీ పెట్టద్దయ్యా మీడియా మిత్రులారా. తర్వాత ఇబ్బంది పడేది మీరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వాగారంటే వాళ్ళని వెళ్ళి ప్రోత్సహించింది మీరు కదా. మీరు జరంత జాగ్రత్తగా ఉండలేదనుకో ముందు మీకు పడిద్ది. ఓకేనా, ఇట్లాగే ఎగిరి రిపోర్టర్లు ఏమయ్యారు, ఇప్పుడు కింద ఒకేసారి జారిపడ్డారు. సేమ్ అంతే. సోషల్ మీడియా మిత్రులకు కూడా చెబుతున్నాను 1-10 సార్లు, జరంత భద్రం. ఒక వీడియో పెడతామంటే ఆలోచన ఉండాలి. అదంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను తెలంగాణ అని. ఆయన వెళ్ళి తన్నారంట. ఏడ తన్నారయ్యా? ఎవరు తన్నారు? ఎందుకు ఇవన్నీ పనికిమాలిన నేసాలు? రాజకీయ నాయకులు బాగా సంపాదించుండారు, వాళ్ళని వెనకమాల పడండి. మరి అలాగే ఏమైనా దొరికితే ఏమైనా చూడండి. మరి వాటి గురించి మాట్లాడండి. సమస్యలు ఇప్పుడు ఒడ్డు సమస్య ఎంత దారుణంగా ఉంది. ఒడ్లు ఎవరైనా కొంటున్నారు? నువ్వు 2 రోజులు గోల్ పెట్టేవాడికి వాళ్ళు ఆయన మంత్రి గారు ముందుకు వచ్చారు. 2 రోజులు మొత్తం క్లియర్ చేస్తామని చిట్కేసి చెప్పాడు నేను అమీర్పేటలో. అట్టా అడగండి, పనికొచ్చే విషయాలు అడగండి. సొసైటీకి ఉపయోగపడిద్ది. మోడీ గారు వేసారు 2000, గవర్నమెంట్ వేసిందా అని అడుగుతున్నారా? మరి అట్లాంటి పనికొచ్చే అడగండి అయ్యా. మీకు ఒక వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. ఆల్రెడీ పోయింది, మీకు ఉందని అనుకోమాకండి. మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ప్రోత్సహించి మళ్ళీ వెనకమాలు వస్తారు, ఉద్యమాలు చేస్తారని కళలు మాత్రం కనమాకండి. తెలంగాణ తమ్ముళ్ళు బాధపడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు అంటే ఇష్టం. వాళ్ళిద్దరి మధ్య విడదీయటం అనేది మీ చరిత్ర కాదు. ఓకేనా, హైదరాబాద్ సిటీ క్యాపిటల్లో తెలుగువాడు సృష్టించాడయా. పోయి నువ్వు ఏ మాట్లాడతారు? ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారా మీరు? ఏం తెలుసు మీకు ఎన్టీఆర్ రావు గురించి? ఏం తెలుసు? ఇక్కడ పుట్టినోడు ఎవడైనా ఉండాడా? హైదరాబాదులో నిజమైన పుట్టినోళ్ళు ఎవరైనా ఉండారా? లండన్, అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళారయ్యా. ఆడ వెళ్ళి స్థిరపడ్డారు. అమెరికా కూడా వెళ్ళారు. మీకు తెలుసో తెలియదు ఆ విషయాలు? మరి బాబాలు వచ్చి ఏదో బుబులు అంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు కరీంనగర్ నుంచి ఒక్కడు బయటకు వచ్చేవాడు కాదు, తెలుసా మీకు? ఇప్పుడు బయటకు వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు, వాళ్ళు చలాయిస్తున్నారు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళని చెడగొడటానికే మీరు తెలంగాణ అది ఇది అని చెప్పేసి బయటికి తీస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు. మీరు ఎన్ని వాగినా, పనికిమాలిన వాగులు ఎన్ని వాగినా, చిల్లర చేస్తారు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, ఆంధ్ర వాళ్ళు పట్టించుకోరు. ముఖ్యంగా చెబుతున్నా, సోషల్ మీడియాలో మీరు అదే పనికి పెట్టారనుకో. ఇప్పుడు రీసెంట్గా ఒక్క డైలాగ్ వదిలేడు పవన్ కళ్యాణ్. ఆ డైలాగ్ ఎట్టా కొట్టింది? సేమ్ అట్టాగే కనపడకుండా కొట్టిద్ది. నేర్చుకున్నారు, అది కూడా చెబుతున్నా మీకు. ఆ వెనకమాల పడే దెబ్బ ఉంటుంది చూసావా, మళ్ళీ జీవితంలో బయటకు వచ్చి మాట్లాడలేరు. ఆ దెబ్బ పడకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయంలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారా? ఎందుకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయన మీదనే పడ్డాం? అంటే ఒక జర్నలిస్టు తెలియక చేసిన పనికి, తెలియక అన్న మాటలకి క్షమాపణలు చెప్పిన విధానం కూడా కరెక్ట్గా లేదు అన్న ఒక ఫీలింగ్తోనే పవన్ కళ్యాణ్ గారు ఒక సెటైర్ వేశారు. అదే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కామన్గా ఇంకొకటి చేయకుండా చేయండి బాబు అని ఒక మర్యాదగా చెప్పారు. వాళ్ళు ఎద్దుకి వెళ్ళారు, కలిశారు, వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఆ జర్నలిస్ట్ కొద్దిగా ముదిరే అనుకుంటే ఆయన కూడా, ఆయన పేరు ఏదో ఉంది కదా, ఆయన పెద్ద ముదిరే. చూశాను నేను, చాలాసార్లు చూశాను. నాగేశ్వరరావు గారు ఇది అంటారు ఆయన యాదగిరి కాదు అన్న. అట్లా ఉంది వాళ్ళ స్నేహం, వాళ్ళకు ఉంది. చెడగొట్టుకోవద్దు. గట్టిగా అడగండి అయ్యా మీరు. ఎవరు మన తెలంగాణకు ప్రధానమంత్రి ఆయన ఉన్నాడు, గద్దర్ ఉన్నాడు, విగ్రహాలు పెట్టండి అని అడగండి. అంబేద్కర్ విగ్రహం పెట్టారు, మరి ఎట్లాంటి విగ్రహాలు పెట్టమని అడగండి. గవర్నమెంట్ని అడగండి, ప్రోత్సహించండి మీ మీడియాల ద్వారా. అంతేగాని పెట్టే విగ్రహాలకి చెమరు పూల పెట్టినట్టు పుల్లలు పెట్టమాకండి, మీకే దెబ్బ కొట్టిద్ది. ఇంట్లో ఆ డబ్బుల కోసం కొంతమంది మన దేవుణ్ణి కూడా మూఢనమ్మకాలు చేసేస్తున్నారు, నమ్మకాలని. దాని మీద మీకేమనిపించింది? హిందూ ధర్మం చాలా గొప్పది, సనాతన ధర్మం చాలా గొప్పది. 6000 సంవత్సరాల క్రితమే మన హిందూయిజం అనేది పుట్టింది. హిందూయిజం పుట్టినాకే మిగతా మతాలన్నీ వచ్చాయి. ఇస్లామిక్ కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, జైన్ మతం కావచ్చు, సిక్ మతం కావచ్చు, ఏ మతాలైనా కానీ. సో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఏం చేయలేరు. ఆ రోజుల్లో ఒక ఛత్రపతి శివాజీ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, ఎంతోమంది హిందూ ధర్మం కోసం పోరాటాలు చేశారు, కాపాడారు కూడా. ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఒక నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ మధ్యకాలంలో RRR గారు కావచ్చు, అందరూ కూడా సనాతన ధర్మాన్ని రక్షించే పనిలోనే ఉన్నారు. వాళ్ళందరూ అడుగుజాడల్లో మనం అందరం ఉండాలి. హిందూయిజాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇది అన్ని మతాల కంటే ముందు పుట్టింది. అన్ని మతాలకు కూడా మదర్ ఆఫ్ మతాలు, అన్ని మతాలు అనుకోవచ్చు, అన్ని రిలీజన్స్, మదర్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఎవ్వరు ఏం చేయలేరు ఎన్ని కుట్రలు చేసినా. హిందూ సినిమాల మీద కుట్రలు చేస్తున్నారు, హిందూ దేవుళ్ళ మీద కుట్రలు చేస్తున్నారు, హిందూ దేవాలయాల మీద కుట్రలు చేస్తున్నారు.
ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఒక సీఎం హిందూ మతం మీద పడ్డాడు, వెంకటేశ్వర స్వామి మీద పడ్డాడు, ఏమయ్యాడు? గాల్లో కలిసిపోయినాడు. ఇంకొకడు బిగ్ బాస్కి వెళ్ళాడు, ఒక పంది కత్తి మహేష్, వాడు శ్రీరాముని దూషించాడు, సీతాదేవిని దూషించాడు, ఏమయ్యాడు? హైవే రోడ్డు మీద రక్తపాతం అయిపోయినాడు. ఈ మధ్య ఒక పిచ్చి పాస్టర్ హిందూ దేవతలు తిట్టాడు, రాముణ్ణి సీతని అందరినీ. వాడు ఏం చేశాడు? బుల్లెట్ మీద వెళ్ళి గోదావరిలో కలిసిపోయాడు. అదనమాట హిందూయిజం యొక్క పవరు. అన్ని మతాలను కూడా గౌరవించాలి అన్నమాట. థ్యాంక్ యూ.